ఇక్కడికి వచ్చేసిన అతిథికి మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకుండా ఇది జరగదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. షార్ట్ టైం నోటీస్ ఇచ్చిన యూ హెల్ప్డ్ అస్, యూ మేడ్ దిస్ హ్యాపెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. డీనో, వెల్కమ్ టు ద మ్యాడ్నెస్ బ్రదర్. సాక్షి అండ్ ఆయనకి థ్యాంక్స్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ థ్యాంక్ యూ నానా ఫర్ కమింగ్ హియర్. ఇబ్బందిగా ఉంది కొంచెం. నాకు నిజంగా ప్రతి ఫంక్షన్లో ఇదే దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను, కానీ దీంతోనే మళ్ళీ ఇవాళ కూడా స్టార్ట్ చేస్తాను. 2 years జర్నీ అయింది నాకు. ఇది అయిపోయిందంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి, బికాజ్ ఉన్నది చెప్పేద్దాం అనుకుంటున్నాను. సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. అంత వైల్డ్నెస్ థియేటర్లోకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఇంత హైలో పనిచేసిన తర్వాత వాట్ డు వి డూ నెక్స్ట్ అని ఒక క్వశ్చన్ మిగిలిపోయింది సార్ నాకు. ఈ జర్నీ ఎండ్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ 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 అంటున్నారు, కానీ నిజంగా నా మెంటల్గా ఎక్కువ అయ్యాను. ఐ థ్యాంక్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజెంట్. ఈ ఏజెంట్లోనే నాకు జరిగిన జర్నీని నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, నాకు ఇవాళ కాన్ఫిడెన్స్, బలం మీ ముందు నుంచోడానికి ఇచ్చింది. సో ఐ థ్యాంక్ సూరిబాయ్ ఫర్ గివింగ్ మీ ఏజెంట్, ఫర్ గివింగ్ మీ దిస్ జర్నీ. అనిల్ గారు, ఇంత పెద్ద స్కేల్లో ఇంత వైల్డ్గా ఒక సినిమా అటెంప్ట్ చేయాలంటే దానికి ప్రొడ్యూసరే మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సూరిబాయ్ అన్నట్టు మీరు సపోర్ట్ చేయకపోతే మాకు we wouldn't be standing here today with this product, sir. Thank you from the bottom of my heart. Thank you, sir. Sakshi, thank you for your patience. Thank you for your warmth. Thank you for your kindness. Thank you for everything. Dino brother, thank you. I'm waiting for all the Telugu audiences to see what you've done, brother. There's about to be madness in the theater. సో శివాజీ సినిమాలో ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా. అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సునీల్, మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్, వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ 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 నా థ్యాంక్స్. మా టెక్నీషియన్స్ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా తమన్ ఎటువంటి మ్యూజిక్ ఇచ్చాడో తెలుసు. అలాగే నవీన్, నూలి ఎంతో ఫెంటాస్టిక్ ఎడిటింగ్. అలాగే బ్రిటో, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, అందరి గురించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పార్ట్నర్ ఉన్నాడు ఒక అతను, చింటూ అన్న అంటారంట కదా మీరందరూ. చింటూ అన్నకి మాస్ పల్స్ అంటే ఏంటో బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చింటూ అన్న, నాగవంశీ, నాకు కానీ అఖిల్కి కానీ అలాగే తోడుగా ఉండి ఎప్పుడు ఏం కావాలో దేనికి వెనకాల ఉన్నాడు. చింటూ అన్నకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ నాకు చిన్న ప్రాబ్లము, నేను చింటూ అన్న గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పు.
ఆ మైక్ తనకి ఇవ్వు. వంశీ గారు, ద టైమ్ హెస్ కమ్ ప్లీజ్. నేను అదే సార్ మీకు నాకు చెప్పాను. నేను నాకు అఖిల్ గారు అన్నట్టు జూలై 10th మేము ఇద్దరం కలిసి మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే అదే దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది సార్. ఏదన్నా ముందు మాట్లాడితే కొంచెం అంటే నేను ఇస్తున్నానా మీరు ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా ఇది మేమే మీకు ఇస్తున్నాం సార్. మీరు మాకేమి ఇచ్చినట్టు కాదు సార్. ఇది మేమిద్దరమే మీకు ఇచ్చినట్టు, మిమ్మల్ని గౌరవార్థం పెట్టాం పేరు అంతే. మేమిద్దరమే మీకు ఇది గిఫ్ట్ ఇచ్చినట్టు సార్. అప్పుడు మాట్లాడతావు. ప్రామిస్. ప్రామిస్ సార్. సుమా నేనే సాక్ష్యం సార్, నేనే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అఖిల్ గురించి మాట్లాడాలి. ఈ కథ లెనిన్ సినిమా, ఈ సీమ కథ, లెనిన్ సీమ మట్టి కథ, సీమలో ఉన్న మనుషుల కథ. సింపుల్గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం. అటువంటి కథ ఇది. వీడేమో అన్ని అర్బన్ ఫిలిమ్స్ చేశాడు ఇప్పటి వరకు. దీంట్లో సూట్ అవుతాడా, పనిచేయగలుగుతాడా అని నాకు చాలా పెద్ద భయం సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బట్ సినిమా చూసిన తర్వాత నేను కాదు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్ అయిపోయాడు, లెనిన్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. మీరు సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని ప్రేమిస్తారు, లెనిన్ ప్రేమను ప్రేమిస్తారు, లెనిన్ పగను ప్రేమిస్తారు, లెనిన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మా అందరికీ సంతోషం అదే. మీకు సినిమాలో అఖిల్ కనపడడు, లెనినే కనపడతాడు ఆ క్యారెక్టర్లో. మనందరికీ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఆయనకి దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో ఈ ప్రేక్షక దేవుళ్ళకి చెప్తున్నాను, ఇవాళ జూలై 10th వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. ఎస్, మనవాడు కొడుతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు కొడుతున్నాడు, హిట్ కొడుతున్నాడు.